లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం. అజరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో ఇంకా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అప్పుడే ఆ స్థానాలను కూడా భర్తీ చేయాలని హైకమాండ్ యోచిస్తోంది. అలా కాకుండా 2 స్థానాల కోసం మళ్లీ విస్తరణ వల్ల సామాజిక సమీకరణాల కూర్పు కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రక్షాళన చేసే సమయంలోనే అన్ని వర్గాల ప్రయారిటీ ఇవ్వొచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మంత్రుల భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తేలనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో పనితీరు సరిగా లేని మంత్రులను లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పక్కన పెడతారని ప్రచారం ఉంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పని చేయలేదని విమర్శలు ఉన్నాయి. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. అలాగే సదరు మంత్రులు అనుచరులు బంధువుల ఆగడాలు గీత దాటాయని విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు త్వరలోనే జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు మంత్రులు రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. మంత్రుల సొంత జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాల్లోకి రాకపోతే సదరు మంత్రులపై వేటు పడటం ఖాయమనే టాక్ ఉంది. కేబినెట్ ప్రక్షాళన సమయంలో 2 బీసీ వర్గానికి చెందిన మంత్రులు, 2 ఓసీ వర్గానికి చెందిన మంత్రులను తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే అదే సామాజిక వర్గం నుంచి మళ్లీ కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తుంది. లేకపోతే ఆయా వర్గాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రక్షాళన వరకు ఓపిక పట్టండి, అప్పటి వరకు వివాదాల జోలికి వెళ్లొద్దు అని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రక్షాళన సమయంలో ఒకే ఫ్యామిలీకి ఒకే మంత్రి పదవి అనే కండిషన్ పెట్టి ఆశావాహులను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వారికి ఏఐసిసి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రక్షాళన సమయంలో మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో కీలక బాధ్యతలు చూస్తోన్న ఓ నేత లాబియింగ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు మంత్రి పదవులు వస్తాయని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆశపడ్డారు. కానీ సామాజిక జిల్లాల సమీకరణాల నేపథ్యంలో వారికి అవకాశం రాలేదు. దీంతో హైకమాండ్ తమకు అన్యాయం చేసిందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతూ ఉంటారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అసంతృప్తిని బహిరంగంగానే అనేక సార్లు బయటపెట్టారు. కాగా వీరిలో కొందరిని కేబినెట్ ప్రక్షాళన సమయంలో మంత్రులుగా చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎస్టీ వర్గం నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లాబియింగ్ చేస్తున్నారు.